ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన వీడియోలో బైబిల్ ఏ పరికరాలు ఉపయోగించి రాశారో మనము చూసాము. మరి ఈరోజు బైబిల్ను అనుకరించిన వారిని గురించి తెలుసుకుందాం. అనగా బైబిల్ను అనేక దైవజనులు రాసినప్పటికీ దానిని మనకు చేరవేయటానికి దానిని అనేకమైనటువంటి కాపీలు చేసినటువంటి వారిని గురించి తెలుసుకుందాం. ఈ యొక్క బైబిల్ గ్రంథమును ఎవరు ఎంత పద్ధతిగా రాశారని మనం తెలుసుకుందాం. దీన్ని రాసేవారిని స్క్రైబ్స్ అని అంటారు. తెలుగులో శాస్త్రులు అని బైబిల్లో ఇవ్వబడి ఉంటుంది. ఈ శాస్త్రులు బైబిల్ రాసినటువంటి రచయితలు కాదు, కానీ వీరు ఆ యొక్క మూల పత్రములను అనుకరించి అనేకమైన ప్రతులను చేసిన వారి గురించి మనము తెలుసుకుందాం. వీరు ఇలాంటి వారుగా ఉండాలంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రమును చక్కగా చదివి బాగా నేర్చుకున్నటువంటి వ్యక్తులుగా ఉండాలి. వీరు దీనికోసం స్పెషల్గా ట్రైనింగ్ తీసుకున్న వారుగా ఉండాలి. రాసేటువంటి నైపుణ్యం గలవారుగా ఉండాలి. దీని కొరకే ప్రతిష్ఠించబడిన వారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, వీరు 4000 రూల్స్ నియమాలను పాటిస్తూ దీన్ని రాయాలి. అంత మాత్రమే కాకుండా పార్చ్మెంట్ గాని, వెల్లుం గాని, లేదా పెప్పర్స్ గాని, దానికి కావలసినటువంటి ఇంక్ గాని తయారు చేసుకునేటువంటి నైపుణ్యం కలిగిన వారుగా వారు ఉండాలి. ఇంత నైపుణ్యం గలవారైనప్పటికీ కూడా వీరు ఎలా రాయాలి అంటే, ఎంత భక్తితో దీన్ని రాయాలి అని చూస్తే, వీరు ఒక్కొక్క పదముగా మాత్రమే రాయాలి. ఆ పదమును గట్టిగా చెప్తూ, అందరికి వినబడేలాగా చెప్తూ ఒక్కొక్క అక్షరముగా వారు రాయవలసి ఉంటుంది. వారి యొక్క జ్ఞాపక శక్తి పైన వారు ఆధారపడకుండా అక్కడ ఏమైతే చూస్తారో దాన్ని అలాగా రాయవలసినటువంటి వారుగా ఉంటారు. వీళ్ళు ఇది రాయాలనుకుంటే మొదటగా ఈ పార్చ్మెంట్ ని తయారు చేసుకోవాలా, లేదా ఈ వెల్లుంతో తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒక చుట్టల రూపమున వారు తయారు చేసి అందులో మొదట లైన్స్ వేసుకోవాలన్నమాట. స్కోరింగ్ చేయాలి. ఒక అక్షరమునకు ఇంకొక అక్షరమునకు ఏ పరిస్థితిలో కూడా టచ్ కాకూడదు. అలా పక్క పక్కన రాసినట్లయితే ఆ యొక్క మొత్తము చుట్ట కూడా అగ్నిలో కాల్చివేయబడాలని వారికి నియమము ఉంటుంది. ఈ తోరాలో మాత్రము 3,04,805 పదాలు ఉంటాయి. ఈ ప్రతి పదము వారు ఒక్కొక్కటిగా చెప్తూ రాస్తూ ఉండాలి. వీరు ఎంత భక్తితో రాయాలంటే, వీరు ఇది రాయటానికి మొదలు పెట్టేదానికి ముందే వారు స్నానము చేసి వచ్చి దాన్ని రాస్తూ ఉంటారు. ఇంకా యెహోవా యొక్క నామమును, ప్రతిసారి దేవుని యొక్క నామమును రాసేటప్పుడు వెళ్ళి వారు ఆ నీళ్ళల్లో మునిగి మరలా వచ్చి ఆ యొక్క పదమును వారు రాస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, యెహోవా అని రాసిన తర్వాత ఆ యొక్క పెన్ యొక్క నిబ్బును కూడా విరగకొట్టేస్తారు. ఎందుకంటే యెహోవా నామమును రాసినటువంటి పెన్లో మరలా ఏది కూడా వారు రాయరు. అంతేకాదు, జీవితంలో వీరు చాలా తక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే రాసేటప్పుడు వారి యొక్క ఏకాగ్రత మిస్ అవుతుందని చెప్పి ఎవరితో మాట్లాడకుండా వారు జీవిస్తూ అలానే అలవాటు చేసుకుంటూ ఉంటారు. వీరు జన సమూహాల మధ్యలో జీవించరు. వాళ్ళు ఎక్కడో దూరంగా కొండల మీద జీవిస్తూ అక్కడే దీన్ని రాస్తూ అక్కడే తమ యొక్క కాలమును గడిపేస్తూ ఉంటారు. అందుకే నేను ముందుగా చెప్పాను, ప్రతిష్ఠించబడిన వారే దీన్ని రాస్తూ ఉంటారని. మరి ఇది రాస్తూ ఉంటే ఒక అక్షరము తప్పు రాసేస్తే ఆ మొత్తము షీట్ అంతా కూడా మార్చవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ కొన్ని పదాలను గాని వారు మార్చి రాసింటే లేదా తప్పుగా రాసింటే ఒక చిన్న గీత పెట్టకపోతే కూడా వారు ఆ మొత్తము చుట్టను కూడా అగ్నిలో వేసి కాల్చేస్తారు. ఎందుకంటే అలాగ ఒక్క చిన్న అక్షరము కూడా మార్చబడకూడదని అంత భయభక్తితో, అంత జాగ్రత్తగా, అంత పర్ఫెక్ట్గా రాసినటువంటి పాత నిబంధన గ్రంథం మన దగ్గర ఈరోజు ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, బైబిల్ గ్రంథం ఎలా రాయబడిందో మీరు తెలుసుకున్నారు. మరి ఇంత భయభక్తితో, ఇంత జాగ్రత్తగా వారు రాశారు. మనం కూడా దాన్ని ఇంత భయభక్తితోనే, జాగ్రత్తగానే చదువుతూ మనం ముందుకు సాగిపోదాం. ఇంకా రానున్నటువంటి దినాలలో మరింత ఎక్కువగా ఈ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ ఎలా ఫామ్ అయింది, ఎలా చేర్చబడింది అని చెప్పి అనేకమైనటువంటి విషయాలు నేను మీకు నేర్పిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.